కరీంనగర్ నుంచి వేణు ఉన్నారు. వేణు, నిజంగా ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? పేద బడుగు బలహీన వర్గాలు బతకొద్దా, వాళ్ళు చదువుకోవద్దా అనే ఒక ప్రశ్న తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల అల్టిమేట్ గా ఎవరు నష్టపోతున్నారు, ఎవరు బాధితులు అవుతున్నారు అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో ఈ గురుకులాల్లో ప్రధానంగా ఎవరు చదువుకుంటారు, ఎవరి జీవితాలు బాగుపడతాయి అనే దాని గురించి కూడా అంతా మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎట్లా భావించాల్సిన అవసరం ఉంది దీని అంతటిని కూడా? స్వేచ్ఛ యాక్చువల్గానైతే నేటి విద్యార్థులే రేపటి పౌరులుగా భావించినటువంటి గత సర్కారు టీఆర్ఎస్ సర్కార్ సంబంధించి చూసుకుంటే విద్యార్థుల మీద 1,25,000 రూపాయలు అంటే ఒక్కొక్క విద్యార్థి ఖర్చు పెట్టి గురుకులాలను ఏర్పాటు చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఈ గురుకులాలు ఏర్పాటు చేయడం కాదు, ఈ నాణ్యమైన విద్యను అందించాలంటే కూడా ఇటు బోధనేతర సిబ్బందిని కూడా చేసుకున్నట్టు అంటే మొత్తం మీద అయితే ఈ సిబ్బందికి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా తీసుకోవడం అంటే గత 16 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ గురుకులాల్లో పనిచేస్తున్నాము, కానీ కనీసం మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా గత 3 నెలల నుంచి కూడా కనీసం వాళ్ళకి రావాల్సినటువంటి జీతభత్యాలు ఇవ్వట్లేదు. అంటే వాటిని అడిగిన నేపథ్యంలో ఒకేసారిగా పిడుగుపడినట్టుగా మీ ఉద్యోగాలు తీసేస్తున్నామని చెప్పే నేపథ్యంలో ప్రస్తుతం అయితే బంగారు భవిష్యత్తు అంటే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇచ్చే ఉపాధ్యాయుల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా ఇప్పుడు మారిందని చెప్పి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళనకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ అంటే ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు గురుకులాల్లో చదువుకోవాలి, వారు కూడా దేశంలో అంటే ఒక ఉన్నత స్థానంలో రావాలనే ఒక నేపథ్యంలోనే ఇలాంటి గురుకులాలు ఏర్పాటు చేసిన నేపథ్యం. కానీ ప్రస్తుతం గురుకులాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అంటే వారి కనీసం వసతులు మౌలిక వసతులు పక్కన పెట్టవచ్చు, కానీ కనీసం వారికి నాణ్యమైన విద్యను అందించే యొక్క ఉపాధ్యాయులను కూడా తొలగించిన నేపథ్యంలో వారు ఎటు పోలేని పరిస్థితి. ఇంకోవైపు వారికి వయసు కూడా దాటిపోతుంది, కొత్త ఉద్యోగాలు రావు. ఒక్కొక్క కుటుంబం అంటే వీళ్ళు 2,237 మందిని కాంట్రాక్ట్ టీచర్ల ఉద్యోగాలు తొలగించను, ఇంకా ఓవరాల్ గా టీచర్లకు సంబంధించి కూడా అనేక అంశాలు పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. వాటిని కూడా పరిష్కరించే ఉద్దేశం లేదని భావించాలా ప్రభుత్వానికి? అంటే యాక్చువల్ మనసుంటే మార్గం ఉంటుంది స్వేచ్ఛ. అసలు వీళ్ళకి దీని మీద సరైన అవగాహన లేదు. అసలు దాని అసలు ఏముంది, ఎట్లా ఉంది, దేన్ని ఏ విధంగా డీల్ చేయాలనేది వీళ్ళకి తెలియని నేపథ్యంలోనే అంటే ఎవరో ఇచ్చిన సలహాలను వీళ్ళు తీసుకుంటున్నారు. కానీ దీని మీద ప్రత్యక్షంగా కూర్చొని చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉంటుంది అంటే ముఖ్యంగా చూసుకుంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యా వైద్యానికి పెద్దపీట వేయాలి. అయితే గత సర్కార్ బీఆర్ఎస్ సర్కార్ విద్యకు వైద్యకు పెద్దపీట వేసింది. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి అంటే నేటి పౌరులే రేపటి దేశ పౌరుల నేపథ్యం ఒకటైతే వైద్యానికి కూడా పెద్దపీట వేసింది. ఇంకోవైపు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఇప్పుడు గురుకులాలు గత కొన్ని రోజులు చూసుకుంటే కూడా గురుకులాల్లో కనీస మౌలిక వసతులు లేవు, మాకు తినడానికి సరిగా తిండి పెట్టట్లేదు, రాత్రిపూట చాలా భయమవుతుంది, పాములతో చచ్చిపోతున్నామని చెప్పి ఇటు మెట్పల్లో కూడా జరిగింది. స్వయంగా బట్టి విక్రమార్క గారు వచ్చినటువంటి నేపథ్యం అంటే ఇవన్నీ కూడా ప్రాక్టికల్ వస్తున్నారు, కానీ దానికి సమస్య పరిష్కారం ఎక్కడ చూపెట్టట్లేదు. అంటే విద్యార్థులు కూడా ఏం చేస్తున్నారంటే గత 10-15 సంవత్సరాల నుంచి వీళ్ళు మాకు ప్రత్యక్షంగా అనుబంధంగా ఉన్నారు, మా భవిష్యత్తు తీర్చిదిద్దిన ఇటువంటి వాళ్ళను మీరు ఏ విధంగా తీసేస్తారు అంటే కొత్త ఉద్యోగాలు ఇవ్వకున్నా పర్లే, కానీ గత 10-15 సంవత్సరాల నుంచి దీనిని నమ్ముకొని వారి కుటుంబాలను వెళ్లదీస్తూ ఏదో ఎంత జీతం ఇస్తుంది అనేది పక్కన పెట్టి ఒక డిగ్నిటీగా ఒక ఉపాధ్యాయుడిగా పనిచేయాలని చాలా మంది అనుకుంటారు, కానీ అందరికీ ఉద్యోగాలు రావు. కానీ ఇట్లాంటి ఉద్యోగాలు వచ్చినా టెంపరీ అయినా పర్వాలేదు, నా యొక్క కాన్సెప్ట్ అంటే ఉపాధ్యాయునిగా ఉండాలి, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాలి అనుకున్నటువంటి ఉపాధ్యాయులకు నేడు వారికి అంటే విద్యార్థుల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దాలనుకుని మేము వస్తే ప్రస్తుతం మా యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిందంటే ఉపాధ్యాయులు మరి బోధనేతర సిబ్బంది వీళ్ళంతా కూడా చెప్తున్నారు. ఈ రోజు కూడా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో ఇటు కలెక్టర్లకు వినతి పత్రం అందించారు. మేము శ్రమ కోర్చి అంటే 2-3 పీరియడ్లే మేము చెప్పాలి, కానీ మాకు అట్లాంటి ఏం లేకుండా నైట్ షిఫ్ట్లు వేసినా చేసినాము, డే వేసినా చేసినాము అంటే మమ్మల్ని శ్రమ దోపిడీ చేసినా కూడా అన్ని భరించాము. ఎందుకంటే భవిష్యత్తులో మాకు ఒక ఉపాధి దొరుకుతుంది, మాకు కూడా ఒక అంటే తప్పకుండా శాశ్వతంగా మమ్మల్ని కూడా తీసుకుంటారనుకున్నాం, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళని చూసి మమ్మల్ని తీసివేయడం ఎంతవరకు సమంజసం? మేము వేరే ఉద్యోగాలు చేయలేని పరిస్థితి. ప్రస్తుతం ఆ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, అన్న వస్త్రాలు పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టు అయిపోయిందని చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితి స్వేచ్ఛ కనిపిస్తుంది. ఏదేమైనా కానీ కలెక్టర్ కార్యాలయం కాదు అంటే టీచర్లు అంటే ఒక డిగ్నిటీగా ఉంటారు, వారు బయట చెప్పుకోలేని పరిస్థితి. అంటే 40 మంది ఒక రూమ్ లో 40 మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చే ఉపాధ్యాయులకు ప్రస్తుతం వాళ్ళ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి కనిపిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాలు ఇవ్వడం పక్కన పెట్టి ఉన్న ఉద్యోగాలు తీసేసిన నేపథ్యంలో కూడా ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఉద్యోగాలు పోయిన వారి కుటుంబాలు కావచ్చు, కుటుంబ సభ్యులు, పిల్లలు కూడా
చాలా దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీళ్ళకి ఇచ్చిన వేతనాలు కూడా అంత పెద్దగా ఏం వేతనాలు కాదు, లక్షల్లో ఏం రావు. కానీ వచ్చిన వాటితోటే జీవితాన్ని వెళ్లదీస్తూ ఏదో కాలం గడుపుదాం, భవిష్యత్తులో ఇంకేమైనా మంచి ఉద్యోగం వస్తే పోదాం, లేదా ఇదే పర్మనెంట్ అయితే మా భవిష్యత్తు అంటే బంగారు భవిష్యత్తు అవుతుందని అనుకున్నారే. కానీ ఒకేసారి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా తీసేసి, అంటే మీకు ఇప్పుడు ఉద్యోగం లేదని చెప్తే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, ప్రస్తుతం అయితే వాళ్ళ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉందని అయితే వీళ్ళు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా ఇదే సిచ్యువేషన్ కొనసాగితే వాళ్ళు ఉద్యోగాలు చేయలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో విద్యా వ్యవస్థ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుందని భావించాలా తెలంగాణలో? డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు క్యాజువల్ గా మనం నేటి విద్యార్థులే రేపటి పౌరులు. మన విద్యార్థుల భవిష్యత్తే మనం సరిగా తీర్చిదిద్దకుంటే రాబోయే రోజుల్లో వేరే వాటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ముఖ్యంగా విద్యా వ్యవస్థను మనము మెరుగుపరచాలి, ఉన్నదాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కొత్తది చేయకుండా పర్లే, కానీ ఉన్నటువంటి గురుకులాలను సరైనటువంటి దారిలో పెట్టకుండా, వారికి సరైనటువంటి భోజనం పెట్టకుండా, గురుకులాలను పట్టించుకోకుండా, విద్యార్థినీలు అయితే కనీసం కొన్ని చోట్ల బాత్రూమ్స్ లేకుండా కూడా ఏదో చదువుకోవాలి, బంగారు భవిష్యత్తు ఉంటుంది, మేము ఏదో విధంగా మా కన్న తల్లిదండ్రులకు ఒక గొప్ప సేవ చేయాలి, భవిష్యత్తులో కూడా దేశానికి ఏదో సేవ చేయాలి, మేము మంచి మంచి చదువులు చదువుకోవాలని చెప్పి వచ్చిన వాళ్ళకి అంటే ఆదిలోనే అంశపాదిలాగా ఈ సరైన మౌలిక వసతులు లేక, ఎవరికి చెప్పుకోలేక చాలా కష్టాలు పడుతున్నాడు. అంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. కానీ ఇవన్నీ ఏం పట్టించుకోకుండా, అంటే ఉన్న 10-15 సంవత్సరాల నుంచి విద్యార్థినిలతో అనుబంధంగా ఉన్నటువంటి ఈ టీచర్లను ఒకే వేటితో తీసిపడిస్తున్న నేపథ్యంలో విద్యార్థులే కాదు, అంటే విద్యార్థి సంఘాలు పక్కన పెట్టండి, విద్యార్థులు కూడా వారికి మద్దతుగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే విద్యార్థులు గురువులకు చాలా అనుబంధం ఉంటుంది. ఒక విద్యార్థి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివి 10వ తరగతి నుంచి వెళ్ళిపోయేటప్పుడు విద్యార్థిని ఒక తన సొంత కొడుకు బిడ్డలాగా ఆ గురువు భావిస్తాడు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా చాలా వేదన పడినటువంటి విద్యార్థులు ఉన్నారు, గురువులు ఉన్నారు. ట్రాన్స్ఫర్ అయిపోతేనే విద్యార్థులు చాలా మంది గురువు వెళ్ళొద్దని చెప్పి ఏడ్చినటువంటి క్షణాలు మనం చాలా చూసాం స్వేచ్ఛ. కానీ ప్రస్తుతం ఉద్యోగమే లేదు, వెళ్ళిపో అని చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క గురువులు కావచ్చు, బోధనేతర సిబ్బంది భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. కానీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ప్రస్తుతం అయితే మేము రాష్ట్ర ప్రభుత్వానికి క్యాజువల్ గా మేము అడుగుతున్నాం, కానీ భవిష్యత్తులో మాత్రం మా భవిష్యత్తు కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది, అవసరమైతే కోర్టుకు పోతాం, లేదా నిరాహార దీక్షలకు కూడా కూర్చుంటామని చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది స్వేచ్ఛ. అంటే మొత్తం మీదైతే గత 2-3 రోజుల నుంచి మాత్రం వీళ్ళు ప్రస్తుతానికైతే మెమోరాండమ్స్ ఇస్తున్నారు, తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది స్వేచ్ఛ. అయితే వేణు, ఉద్యోగాలు పోయిన కాంట్రాక్ట్ టీచర్లు కూడా అంటే మేము పర్మనెంట్ చేయమని అడిగినందుకు కోపం వచ్చిందేమో, కానీ మా ఉద్యోగాలు ఉంచాలని అడుగుతున్న దయనీయమైన పరిస్థితిని ఎట్లా చూడాలి? అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, అయ్యో మేము 10-15 ఏళ్ళని చేస్తున్నాం కదా, కొత్త ప్రభుత్వంలో మేము అందరికీ టెంపరీ అనేది ఉండదు, కాంట్రాక్ట్ ఉండదు, మేము పర్మనెంట్ చేస్తాం, అది చేస్తాం, ఇది అని చెప్పారు. కానీ చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ ప్రస్తుతము మా యొక్క కాంట్రాక్ట్ అంటేనే కాంట్రాక్టే కదా, మరి పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కానీ ప్రస్తుతము మాకు పర్మనెంట్ పక్కన పెట్టింది, కానీ ఉన్న ఉద్యోగమే తీసి పడేసినప్పుడు మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మా కుటుంబాలు ఈ రోజు రోడ్డున పడ్డాయి, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? అంటే కామన్ పీపులే ఒక రోజు కూలి పని పోతే కూలి దొరకకుండానే చాలా అవస్థపడుతున్నటువంటి పరిస్థితులు ఈనాడు ఉన్నవి. అదే 40-45 సంవత్సరాలు వచ్చి ఉన్నటువంటి పరిస్థితి. అంటే కొత్త ఉద్యోగాలు వీళ్ళకు రావు, ఉన్న ఉద్యోగాలనే పనిచేయాలి. దీనికి బంగారు భవిష్యత్తు ఉంటుంది, భవిష్యత్తులో ఇది పర్మనెంట్ అవుతుంది అనే ఉద్దేశంతో కొంతమంది ఇందులోనే ఉంటూ తాము కాలం వెళ్లదీశారే. కానీ ఈ విధంగా చేసి మధ్యలోనే ఈ ఉద్యోగాలు తీసేస్తారని ఎవరు భావించలేదు. ఎందుకంటే యాక్చువల్గా టెంపరీ కాంట్రాక్ట్ అయిన తర్వాత పర్మనెంట్ చేయడమో లేదా ఇంకేదైనా భవిష్యత్తు చూపిస్తారనుకుంటారు. కానీ మొత్తాన్ని ఉన్న ఉద్యోగాన్ని ఊడబిక్తారని ఎవరు అనుకోరు కదా. అయితే వీళ్ళు అదే విధంగా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ 16 సంవత్సరాల నుంచి, యాక్చువల్ అయితే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 2-3 పీరియడ్లే చెప్పాలి, కానీ వీళ్ళు 24 గంటలు కూడా శ్రమ కోర్చి పనిచేసినా కానీ ఈరోజు వాళ్ళ శ్రమ దోపిడీ జరిగిందే కానీ వారికి న్యాయం జరగలేదని చెప్పి చాలా ఆవేదన పడుతున్న నేపథ్యం మనకు. అల్టిమేట్ గా చూసుకుంటే కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న చర్యల వల్ల ఒకవైపు గురుకుల వ్యవస్థను లేకుండా చేసే కుట్ర జరుగుతోందని చర్చ జరుగుతుంది, మరోవైపు టీచర్ల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేస్తే ఇది విద్యా వ్యవస్థ మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుందన్న ఆలోచన కూడా నడుస్తుంది. దీని గురించి మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తోంది. చదువు చెప్పాల్సిన టీచర్లు రోడ్డున పడుతూ చదువుకోవాల్సిన విద్యార్థులు కూడా రోడ్డెక్కితే మీరు రాష్ట్రంలో చదువు పరిస్థితి ఏందనేది కూడా ప్రశ్నార్థకంగా మారిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనకు సమాచారం అందించినందుకు సూరజ్, రవికాంత్, లివిలాండ్, వేణు ధన్యవాదాలు.